మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఇవాళ అంగళులో అన్నదాతల మాటలు జరిగింది. పేరు రెడ్డి గారు, ఆయన పేరు పూర్తి నరసింహారెడ్డి అనుకుంటాను. ఆయన నాతో మాట్లాడడం జరిగింది. నిన్న సంవత్సరం ఆయన 3.5 ఎకరాలు వేశారు, ఈ సంవత్సరం 5 ఎకరాలు. మే 15 తర్వాత బహుశా జూన్ తొలివారంలో ఆయన కటింగ్ పడవచ్చు. ధరలు ఎంతవరకు ఉండొచ్చు అన్న 300-400 పోతుందా నాకు ఆయన అడిగారు. అన్న 400, 500, 300 చెప్పలేను, కానీ ఎగుమతులు అయితే స్టార్ట్ అవుతాయి. బట్ ధరలైతే ఇప్పట్లో అంచనా వేయలేము. ఎందుకంటే భారీగా టమాటాలు వచ్చే అవకాశం ఉంది. ఆయనే అన్నారు నాతో, ₹100, ₹150 చెప్పి మార్కెట్ టమాటాలు రావడం లేదు. 200 అమ్మినా కూడా చాలు, మూలుగు అంగళ్ళు మార్కెట్ పట్టదు. నిన్న సంవత్సరాలు విపరీతంగా టమాటాలు వస్తాయి, రేటు లేవులు టమాటాలు తేవడం లేదు ఆయన నాతో చెప్పడం జరిగింది. నాకు ఎన్నో విధాలుగా ఆయన నన్ను గుచ్చి అడిగారు, చెప్పన్నా 400 పోతుందా 300 పోతుందా. నేను ఏ సమాధానం చెప్పకపోతే చూద్దామంటే ఆయన ఒకటే మాట అన్నాడు. మా ఊరిలో ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు, ఆయన తిరిగి వెళ్ళాము. అయ్యా ఇట్లా మా కోడలు గర్భవతుంది, ఏ బిడ్డ పుట్టొచ్చని అడిగితే ఆయన కాశీ విశాలాక్షి, మధుర మీనాక్షి, కంచి కామాక్షి, మదనపల్లి గంగమ్మ, చెల్లోపల్లి రెడ్డమ్మ, చింతపర్తి గుండి గంగమ్మ తల్లి నువ్వే చెప్పాలని చెప్పి చివరిగా ఆయన చెప్పింది ఒకే మాట, మగబిడ్డ ఆడబిడ్డ ఏదో ఒక బిడ్డ పుడుతుంది, పోండి భయం లేదు అని చెప్పాడు ఆయన. అలా ఉందా నువ్వు చెప్పేదని. నేను ఒకటే చెప్తున్నానన్నా, ప్రస్తుతం మీద 2024, 23 ఈ సంవత్సరాలంతా నేను ధరల గురించి అనాలిసిస్ వీడియోలు చేయడం జరిగింది. దేవుడి దయ వల్ల ఒక 78% అవన్నీ కరెక్ట్గా ఫలించాయి. ప్రస్తుతం అయితే మన చేతుల్లో లేదు, అందుకే నేనేం చెప్పలేకపోతున్నాను. బట్ ఇవే ధరలు ఎలకాలం ఉంటాయని మాత్రం మీరెవరు అనుకోవద్దండి. ప్రస్తుతం మేమే స్థితి మాత్రమే ఇది. జూన్ జూలైలో ఒక అన్నదాత చెప్పడం జరిగింది, 2-3 కోతలు టమాటాలు అయిపోతాయి. ఆ తర్వాత రెండవది రైతులు మెయింటెనెన్స్ కూడా చేయడం లేదు, క్వాలిటీలు మూడో కోత క్వాలిటీ తగ్గిపోతున్నాయి. కాబట్టి ఇవే ధరలు అయితే ఉండవు, ధరలు మార్పు వస్తుంది. బట్ అది ఎప్పుడు ఏమైనది మాత్రం కాలమే నిర్ణయించాలి. నిజంగా బ్రహ్మయ్య గారి నటనలాగా ఉంది సయ్యద్ భాయ్, సూపర్. ఇలాంటి వీడియోలు రోజుకు వీడియో చేయి. రమేష్ గారు అన్న అది చెప్పలేదంటే పోయిన పాట, ఇది 2వ భాగం వాళ్ళు పెట్టింది, ఇంకా 2 భాగాలు ఉన్నాయి. డైలీ ఒక వీడియో చేయాలని నాకు ఉంది. ఈ టమాటా రేట్ నిన్న కూడా నేను వీడియోలో చెప్పాను. సో సెట్ టుడే మొదలుపెట్టి టమాటా ప్రైసెస్ చాలా బాధగా ఉంది అని చెప్పి. వాతావరణం బాగాలేదు, ఇవాళైతే పర్వాలేదు, ఇవాళ ధరలు బాగానే వెళ్ళాయి దిగుమతి తగ్గడంతో. మరి రేపు దిగుమతులు ఏమనుకుంటే ధరలు ఎలా ఉంటుందో చూడాలి. సూపర్ యాక్టింగ్ బ్రదర్ రమేష్ గారు, మహానుభావుడు అన్నగారు మీరు. థ్యాంక్ యూ అన్న. మొత్తం మీద ఈరోజు శ్రీమతి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర సినిమాలను చెప్పలేదంటే పోయారు 2వ భాగం వీడియో పెట్టాను. చాలామంది అభినందిస్తూ కామెంట్ పెట్టారు, వారందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అన్న బీన్స్ ప్లాంటేషన్ చేస్తున్నారా అన్న నవీన్ కుమార్ గారు? అక్కడ జరుగుతుందన్న. ఇక సురేష్ గారు, బాబాయ్ గారు, డిఎస్సి ప్రిపరేషన్ సైతం పక్కన పెట్టి టమోటా ప్లాంటేషన్ చేశా, కానీ ఇప్పుడు మెగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా. టమోటా పంటను పక్కన పెట్టిస్తున్నా. మనిషి ఆశాజీవి, డబ్బు లేనిది చదువుకోవడం కుదరదు. డబ్బులు చదువే కదా నాయనా, ఏది జరగదు. ధనం మీద జగత్ అన్నారు పెద్దలు. లాస్ట్ ఇయర్ సీజన్లో కొంత అమౌంట్ టమోటాలు వచ్చింది, అందులో కొంచెం కోచింగ్ ఫీజు కోసం వాడాను, మిగిలిన అమౌంట్ ఈసారి పెట్టుబడి పెట్టాను. మాది రైతు కుటుంబం. సురేష్ గారు డిఎస్సి ప్రిపరేషన్ పక్కన పెట్టారు, గత సంవత్సరం మీరే అంటున్నారు. ఈసారి బాగా చదవండి, మీకంతా మంచిగా జరగాలని, మీరు ఉత్తీర్ణ అవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇక మనం మరొక ఆట పరిశీలిస్తే దనికొండ నరసింహారెడ్డి గారు, అన్నా బాహు దిగుబడులు భారీగా వచ్చేస్తాయి, కానీ సాహుకు ఉండే డిమాండ్ లేదు. గుర్రంకొండ, ములుగుల చెరువు, వడ్డేపల్లి మార్కెట్లలో ఏమాత్రం డిమాండ్ లేదు. రైతులకు కూలీ, కమిషన్, ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిపితే చేతుడిని ఇవ్వాల్సి వస్తుంది. మరీ దారుణం అయిపోయింది. నిజమే అన్న, నేను కూడా చూస్తున్నాను వేలం పాటలు. ఇప్పుడు ప్రస్తుతం వ్యాపారం చేయడం లేదు, జ్యూస్ కాయలు మాత్రమే కొంటున్నాను. జ్యూస్ ఫ్యాక్టరీలు అన్నీ చివరి దశకు వచ్చాయి, అక్కడ అన్లోడింగ్లు కావడం లేదు. గతంలో లాగా జ్యూస్ ఫ్యాక్టరీ అన్నీ రన్నింగ్లు ఉండి టమాటో ఫాస్ట్గా అన్లోడ్ అయి ఉంటే ఈ కాయలు మరొక 20-30 రూపాయలు. జ్యూస్ ఫ్యాక్టరీలు మాత్రం గతంలో లాగా ఉంటుంటే మాత్రం 100 రూపాయల పైన టమాటాలు మామూలు టమాటా వెళ్ళేది. దురదృష్టం మామిడికాయ ముందుకు వచ్చేసింది, దానివల్ల జ్యూస్ ఫ్యాక్టరీలు కూడా టమాటాలు ఆపేస్తున్నారు. ప్రస్తుతం 2-3 ఫ్యాక్టరీ రన్నింగ్లు ఉన్నాయి, కానీ బండ్లు ఓవర్, అక్కడ అన్లోడింగ్లు కావడం లేదు. ఈ సమయంలో మాత్రం జ్యూస్ ఫ్యాక్టరీలు ఉంటే భగవంతుడి వల్ల రైతు పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేది. ఇక వినోద్ కుమార్, 2024 టమోటాలకి బెస్ట్ ఇయర్ అండ్ 2025లో మంత్స్ చేంజెస్
అవుతున్నా కానీ టమోటా రేట్స్లో 2020 డిసెంబర్ 7 నుంచి ఈ మే నెల వరకు రేట్స్ చేంజెస్ లేవు. 2024 సంవత్సరం టమాటా బెస్ట్ ఇయర్ ఆఫ్ ది టమాటా ఫార్మర్స్ 2004, బట్ డిసెంబర్ 7 టు స్టిల్ మే మంత్ నో చేంజెస్ రేట్స్. లేదు తమ్ముడు, ఒక 15 రోజుల ముందు ధరలు బాగానే వెళ్ళాయి, అయితే భారీ ధరలు నమోదు కాలేదు. 160 పోతే రైతుకు ఏమన్నా వచ్చేది నిజమే అన్న. ఎందుకు చెప్తున్నారు? పెద్ద బాక్స్ 400, 500, చిన్న బాక్సులు 2, 250, 300 వరకు పెడితే గిట్టుబాటు ధర కలుగుతుంది, పెట్టుబడులు వెనక్కి వస్తాయి. కానీ దానికంటే తక్కువ పెడితే మాత్రం పెట్టుబడులు రావడం కష్టమని అర్థంగా చెప్పడం జరిగింది. ఇక బాబు గారు సయ్యద్ బాయ్ పైన్ ఉంటేస్తూ మొత్తం మీద ఈసారి దేవుడు కాపాడాలి, ఇది ఒకటి అర్థమైంది. కానీ అంతకుముందు ఇది కామెంట్ అర్థం కాలేదు బాబు గారు, సారీ క్షమించాలి. ఇక అజయ్ దేశాయ్ గారు, సార్ డూయింగ్ వీడియోస్ నో యూస్ ఇఫ్ రియలీ లైక్ ఫార్మర్స్ ఫైట్ విత్ గవర్నమెంట్ వై దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్, లీవ్ ఇట్ పార్టీ ఫీలింగ్స్, ఫైట్ ఫర్ ఫార్మర్స్. పార్టీ ఫీలింగ్లు పక్కన పెట్టండి, ప్రభుత్వంతో పోరాడండి. వాళ్ళు ఏ యాక్షన్లు తీసుకోవడం లేదు. ఎందుకు ఈ వీడియోలు మీరు చేసే వీడియోల ప్రయోజనం లేదు, పోరాటం చేయండి అని నాకు ఆయన చెబుతున్నారు. అన్న ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఉల్లిపాయలు టమోటాలు ఈ ధరలు పెరిగితే ప్రభుత్వాల కదలికి వస్తుంది. వాళ్ళే టమాటా కొనుగోలు చేస్తారు, రైతు బజార్లో వెళ్ళి అమ్ముతారు ధరలు తగ్గించాలని చెప్పి. కానీ ఈ రెండు ధరలు లేకపోతే మాత్రం నిమ్మకు నిరంతరట్లు ఉంటాయి ప్రభుత్వాలది, కేంద్రం కానీ రాష్ట్రం కానీ. నేను చూస్తూనే ఉన్నాను, ఈ రెండు ధర పెరిగితే మాత్రం ఇమీడియట్గా ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వాళ్ళు ఇమీడియట్గా వస్తారు, కొనుగోలు చేస్తే ప్రజలకు తక్కువ ధరకు పంపిణీ చేస్తారు. కానీ ధర తగ్గినప్పుడు మాత్రం చలనం ఉండదు. అన్నా నార్త్ ఎగుమతులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎగుమతి అవుతాయా అన్న? ప్రస్తుతమే ఎగుమతులు స్టార్ట్ అయినా కానీ ఇంకా అక్కడ లోకల్ టమాటాలు ఉన్నాయి. ఇవాళ నాగ్పూర్ మార్కెట్లో కేవలం 200 రూపాయలు మాత్రమే బాక్స్ అమ్మడం జరిగింది. నాగ్పూర్కి ఒక టమాటా వెళ్ళి రావాలంటే ఒక బాక్స్ పైన ఖర్చు 150 రూపాయలు వస్తుందన్న. 200 రూపాయలు అమ్మితే ఇక్కడ లేబరు, అక్కడి లేబరు, అక్కడి కమిషన్లు, ఇక్కడి కమిషన్లు, గిట్టుబాటు కావడం లేదు. అక్కడ లోకల్ టమాటాలు ఉన్నాయి, అవి పూర్తయితే తప్ప. ఎగుమతులు అయితే స్టార్ట్ అయిపోయి అందరూ ఎగుమతులు చేస్తున్నారు, బట్ నో యూస్, దానివల్ల ప్రయోజనం లేదు. అయితే మే 10 తర్వాత ఎగుమతులు కాస్త పుంజుకోవచ్చని ఒక అంచనా నేను అందులో నాగ్పూర్ వారితో మాట్లాడడం జరిగింది. మే 10 తర్వాత లోడింగ్ చేయమని వాళ్ళు కూడా మా కంపెనీకి చెప్పడం జరిగింది. చూడాలన్నా ఎగుమతులు స్టార్ట్ అవుతాయి. మే చివరి వారంలో టీవీఎస్ బాబు పృథ్వీ నా స్నేహితులు చెప్పినట్టు ఢిల్లీ వ్యాపారస్తులు కూడా వస్తారు. కానీ టమోటాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి చేతుల్లో, అందుకనే ధరలు చెప్పలేకపోతున్నాను. రహీం బాషా గారు, ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి, మరో పక్క ధరలు లేక రైతులు కడుపులు మాడుతున్నాయి. రైతు కళ్ళల్లో ఆనందం చూసే రోజులు ఏనాడు వస్తాయో ఆ రోజులు త్వరగా రావాలని కోరుకుంటున్నాను. సయ్యద్ భాయ్ ఒక రైతుగా జై కిసాన్, జై కిసాన్, జై జవాన్, జై హింద్. చాలా మంచి కామెంట్ అన్న. ఇక శివకుమార్ అన్న, గవర్నమెంట్ గిట్టుబాటు ధర కల్పిస్తే బాగుంటుంది అంటున్నారు. గిట్టుబాటు కల్పిస్తే సాగు ఎంతకంటే డబుల్ పెరుగుతుంది. అప్పుడు సముద్రంలో చేపలకు వేయాలి టమాటాలు. మారాల్సింది ప్రభుత్వం కాదు, రైతులు. భూములున్నాయని లక్షల ఎకరాల్లో సాగు చేస్తే సేల్ ఎక్కడ అవ్వాలి? రోజుకు 3 ముద్దలు తినాల్సిన మనిషి 10 ముద్దలు తినగలడా? ఇది అంతే. అవసరం ఉన్నంత వరకే సరుకు విలువ. హరహర మహాదేవ శంభో శంకర. శివసుమర్ గారు చాలా చక్కటి విశ్లేషణ. వెంకట్రామరెడ్డి గారు హరినామస్మరణ పెట్టారు, సారీ బ్రో. ఇప్పుడు పడుతున్న రైన్స్ తోటలకి ఏమి కావు బ్రో, ఇంకా హెల్తీగా ఖరాబ్ బాగా వస్తాయి బ్రో. వినోద్ కుమార్. ఇక ప్రదీప్ రెడ్డి గారు, మై బెస్ట్ సజెషన్ టు ఆల్ ఫార్మర్స్, దిస్ ఈజ్ ఇయర్ నో టమోటా రేట్స్. ఇది సజెషన్ కాదనా, జరగబోయేది మీరు చెబుతున్నారు టమాటా రేట్లు ఉండవని. బట్ నేనైతే ఆ వ్యాఖ్యలు తెగిపించును. ఎల్లకాలం టమాటా రేట్లు ఇలా ఉండవు, ఏదో ఒక రోజు అమ్ముతాయి. అది ఎప్పుడు అనేది మాత్రం వెయిట్ అండ్ సీ. ఇక దేవరా గారు, ఫస్ట్ టైం కర్ణాటకలో కుమారస్వామి గారు సీఎం అయినప్పుడు టమోటా నో సేల్ పడితే పుణ్యాత్ముడు గిట్టుబాటు ధర కట్టించారు. ఇప్పుడు ఈ పరిస్థితి ఆల్ ఇండియా వచ్చింది. దీన్ని మహానేత మోడీ గారు గమనించాలి. అండ్ మోడీకు ప్రియమైన పవన్ గారు ఇండియా లెవెల్లో టమోటా రేట్స్ మీద మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుందాం. దేవరాజ్ గారు, మీరు బహుశా జనసేన కార్యకర్త అనుకుంటాను, పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఆయన
ఉప ముఖ్యమంత్రి కానీ రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధానమైన పదవులు లేవు. అది కేవలం అలంకారప్రాయం మాత్రమే. నీలం సంజీవ్ రెడ్డి గారు చెప్పారు, గతంలో శ్రీబాగ్ ఒడంబడిక మేరకు సమైక్య రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ వారి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నది అందులోని ఒప్పందం నిబంధన. అయితే సమైక్య రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి మన నీలం సంజీవ్ రెడ్డి గారు మాత్రం దాన్ని ఉల్లంఘించారు. మరి 6వ ముఖ్యమంత్రి పదవి అనేది 6,000 లాంటిది, దానికి విలువ లేదని ఆయనే చెప్పారు. మీకు కూడా గుర్తే ఉంటుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, 5 డిప్యూటీ సీఎంస్. ఏం ఉపయోగం ఉంది? రెండవది, కూటమి ప్రభుత్వానికి కీలక నేతగా పొత్తుల విషయంలో కీలక వివరించిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తే ప్రభుత్వం కదలిక రావచ్చు. ఆయన అటవీ శాఖ మంత్రి, సనాతన ధర్మ పరిరక్షకుడు. కానీ కాశీరెడ్డి నాయన క్షేత్రం అడవి ప్రాంతం ఉందని చెప్పి అక్కడ అలదా సత్రాలు ధ్వంసం చేయించారు. కాశీరెడ్డి నాయన కోట్ల విజయరెడ్డి గారి గురువు గారు. బట్ మీరు ఒక లేఖ రాయండి పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, పిఠాపురం శాసనసభ్యులు గారికి స్పందించమని, లేదా ట్వీట్ చేయండి. ఒక విషయం చెప్పాలి దేవరాజు గారు, మీకు ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వాలు స్పందిస్తాయి, కానీ ధరలు తగ్గినప్పుడు మాత్రం ప్రభుత్వాలలో చలనం ఉండదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. బట్ మీకు చెప్తున్నానన్నా, మీరు 2 రోజులు ఇదే కామెంట్ పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి కానివ్వండి, ట్విట్టర్ ఉంది వాళ్ళ ఎక్స్ వేదిక, అందులో పోస్ట్ చేయండి అన్న. ఇక శివకుమార్ గారు, తడిబట్టేసుకుని పడుకోవడమన్నా పడుకున్నా నిద్ర రావట్లేదు. శ్రీనివాస గారి కామెంట్ చదివాను. ఇది రాజకీయపరమైన కామెంటు, అనవసరం కదా మన ఛానల్లో వద్దు. ఎందుకంటే ఈ ఛానల్ అన్ని పార్టీల వాళ్ళు చూస్తుంటారు కాబట్టి ఏ పార్టీని నొప్పించే దగ్గర కామెంట్ ఉండకూడదు. అది ప్రభుత్వం పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ. మొత్తం మీద ఆయన చెబుతున్నది అయితే ప్రస్తుత పాలకపక్షానికి రాజధాని పైన దృష్టి ఉంది, కానీ తత్వా విషయాలు పట్టించుకోవట్లేదని అన్న. రాజకీయ కామెంట్లు వద్దు. మనం కావాలంటే ప్రభుత్వంతో పోరాడే హక్కు, అధికారం మనకు ఉన్నాయి. గెలిచే వరకే పార్టీలు, గెలిచిన తర్వాత గెలిచిన పార్టీ అధికారుల పార్టీకి అన్ని పార్టీల వాళ్ళు కానివ్వండి అందరూ సమానమే. నిలదీసి ప్రశ్నించే హక్కు మనకు అందరికీ ఉంటే, ఓటేసిన వాడు మాత్రం ప్రశ్నించాలంటే ఎలక్షన్ ఎన్నికల వ్యవస్థ అనవసరమన్నా ప్రభుత్వ దృష్టికి తీసుకుపెడదాం. మీ కామెంట్ని పూర్తి చదివాను. ఎవరన్నా ఆ కామెంట్ చదివే వాళ్ళు ఉంటే చదువుకోండి. ఇది అమరావతి రాజధానికి, రైతుల యొక్క కష్టాలకి, టమోటా ధరలకి సంబంధించిన కామెంట్. ఇది 2 రిప్లై కామెంట్లు వచ్చాయి. ఉప్పలపాటి గారు, మనం అత్యాశతో టమోటా నాటుకొని ప్రభుత్వం ఆదుకోవాలంటే ఏం చేస్తుంది? అన్ని బాక్సులకి అందరికీ గిట్టుబాటు ధర ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సరిపోదు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సూపర్ 6కే చాలడం లేదు. టమోటా గిట్టుబాటు ధర ఇంపాసిబుల్. దానికి రాఘవేంద్ర గారు, మరి రేట్ తగ్గించలేనప్పుడు గవర్నమెంట్ రేట్ తగ్గించాలని ధర్నా చేసినప్పుడు మీరు అక్కడే ఉన్నారు. గవర్నమెంట్ అలా లేనప్పుడు ఇప్పుడు కూడా రేట్స్. రాఘవేంద్ర గారు చాలా ఆవేశంగా దీనికి బదులిచ్చారు. ధరలు గిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వానికి బడ్జెట్లు సరిపోయినప్పుడు, ధరలు పెరిగినప్పుడు తగ్గించడం ఎందుకు? అలా తగ్గించమని మీరు ధర్నాలు చేయడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.